స్టార్ట్ అవుట్ అవుతుండే ఇష్యూ ఏంటంటే సార్, ఇప్పుడు గౌరవ సభ్యులు పెద్దలు జానారెడ్డి గారితో కూడా మనం ఏంటంటే సార్, పోడియంలోకి వచ్చి అడ్డుకొని సభను అడ్డుకొని స్లోగన్స్ ఇచ్చి మరి క్వశ్చన్ అవర్ని అడ్డుకుంటే ఏం చేయాలి సార్? ఆడికి హాఫ్ అన్ అవర్ ఒక 3 సార్లు 4 సార్లు అప్పీల్ చేసినాం. 4 సార్లు అప్పీల్ చేసి క్వశ్చన్ అవర్ తర్వాత మీరు అడిగిన అంశం మీద ప్రభుత్వం మాట్లాడడానికి సిద్ధంగా ఉంది, టీ బ్రేక్ల స్పీకర్ గారిని కలవండి, వీఆర్ రెడీ అని కూడా పదే అప్పీల్ చేసినాం సార్. ఇప్పుడు మీరు మనమే రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటాము, మనమే రూల్స్ ఉల్లంఘిస్తాము, మేము చెప్పినట్టే సభ జరగాలంటే సార్ ఇది సభా సాంప్రదాయాలకు మీ యొక్క సీనియారిటీకి తగునా కాదా? మీ విజ్ఞత సార్, మీకే వదిలేస్తున్నాం సార్. అధ్యక్ష, మరి గౌరవ సభ్యులు కూడా సంయమనంతో ఉండాలి, సంయమనంతో ఉండి ఫామ్లో రావాలి తప్ప మేము పోడియంలోకి వస్తేనే అనేటువంటిది కరెక్ట్ కాదు. అయినప్పటికీ కూడా మీ అందరి యొక్క మాట మీద గౌరవం కొద్దీ సభ హుందాతనాన్ని పెంచడం కోసం, సభా సాంప్రదాయాలను గౌరవాలను మరింత పెంచాలనే ఉద్దేశంతో ఒక పాజిటివ్ కోణంలో ఈరోజు అధ్యక్ష అండర్ ప్రొవిజన్ రూల్ 340 I beg to move that the suspension of members made today be terminated. Motion moved and the suspension is revoked with the leave of the house. Now question Minister Lakshman Reddy garu Malak sir reply చేయండి. మళ్ళీ మూడో ప్లీజ్ 188 అధ్యక్ష, ప్రశ్నకు సమాధానం ఆల్రెడీ చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే మరి చిన్నారెడ్డి గారు క్వశ్చన్ నెంబర్ 1883. అధ్యక్ష, ఈ విషయం ఎట్లా ఉందంటే కంటిపైన పొర ఏర్పడి చూపు మందగించింది, ఆ పొర తీసేసి నాకు మళ్ళా చూపునివ్వండి అని సరోజినీదేవి హాస్పిటల్ పోతే ఉన్న చూపుని పోగొట్టినటువంటి ఉదంతం అధ్యక్ష. ఒకనాడు ప్రభుత్వ పరంగా నడుస్తున్నటువంటి ఈ సరోజినీదేవి ఆసుపత్రికి చాలా గొప్ప పేరు ఉండేది. పెరుగు శివారెడ్డి గారని చాలా గొప్ప ఆప్థల్మాలజిస్టు, ఈ ప్రపంచంలోనే గొప్ప పేరుండేటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రం కానీ ఇప్పటి రాష్ట్రం కానీ ఎవరికైనా చూపులో ఇబ్బంది ఉందనుకుంటే సరోజినీదేవి ఆసుపత్రికి పోతే బాగుపడుతున్న నమ్మకం ఉండేది. అలాంటిది మనకు గౌరవ మంత్రివర్యులు వారు తెలియజేసినటువంటి విధంగా ఏదైతే జూలై 7, 2016 నాడు 13 మంది వాళ్ళ క్యాటరాక్ట్ ఆపరేషన్ కానీ ఈ సరోజినీదేవి హాస్పిటల్లో చేరితే 8 మందికి చూపు పోయింది అనేటువంటి మాట మంత్రి గారు వారి సమాధానంలో చెప్పడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దానికి ప్రధాన కారణం ఏదైతే సర్జరీ చేసేటప్పుడు ఆ కన్నును కడగడానికి వాడేటువంటి ఆ రింగర్స్ లాక్టేట్ అనేటువంటి ద్రవం కలుషితమైంది. దాంట్లో క్లెబిసియల్లా అనే బ్యాక్టీరియా ఉన్నట్లుగా కనుగొన్నాం. దీన్ని సప్లై చేసినటువంటి హసీఫ్ ఫార్మాస్యూటికల్స్ నాగపూర్కు చెందినటువంటి సంస్థ వాళ్ళు సప్లై చేసినటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగినది. 8 మంది చూపు పోయిన తర్వాత ఏదైతే ఎంక్వైరీ ఓ టీం వేసినారో వాళ్ళను 72 గంటల్లో రిపోర్ట్ ఇవ్వమంటే 15 రోజుల తర్వాత కానీ ఈ రిపోర్ట్ అందలేదనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తున్నాను. ఆ రిపోర్ట్ అందిన తర్వాత ఏం చర్య తీసుకున్నారు అంటే కేవలం ఒక నాంపల్లిలో ఉండేటువంటి 6వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసినాం. ఇప్పుడు ట్రయల్ కోర్టులో కేసు పెండింగ్ ఉందనేటువంటి మాట వారు చెప్పడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, తమ ద్వారా గౌరవ మంత్రులు నేను అడుగుతా ఉన్నాను, ఈ రింగర్స్ లాక్టేట్ వెస్ట్ బెంగాల్లో బ్యాన్ చేయబడింది. ఇది కలుషితమైన ఈ ద్రవం అనేటువంటి ఉద్దేశంతోనే వెస్ట్ బెంగాల్ స్టేట్లో బ్యాన్ చేయబడినటువంటి దీన్ని మన రాష్ట్రంలో ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చిందో నేను అడుగుతా ఉన్నాను తమ ద్వారా. ఏదైతే చూపు పోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఈ ప్రభుత్వంలో మనం ఈరోజు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేటప్పుడు ఒక్క కన్ను పైన 50% విజువల్లీ హ్యాండిక్యాప్డ్గా భావించి ఆ రోజు వాళ్ళకు పూర్తి స్థాయిలో ఆ విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పెన్షన్ ఇచ్చేటువంటి వాళ్ళం. కానీ ఈ ప్రభుత్వంలో కొత్త రూల్ పెట్టినారు, ఈ ఒక్క కన్ను పైన ఇంకో కన్ను ఉంది కాబట్టి కాబడుతుందని ఆ పెన్షన్ కూడా ఇవ్వడం లేదు అధ్యక్ష. అందుకని ఈ చూపు పోయినటువంటి మన నిర్లక్ష్యం వల్ల, మన తప్పు వల్ల చూపు పోయినటువంటి 8 మందికి మీరు ఎలాంటి కంపెన్సేషన్ వారికి ఈరోజు మీరు ఇవ్వబోతా ఉన్నారు? వీరికి ఏదైనా అలాంటి పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఏదైనా ఉందా? ఈ ఏదైతే ఇలా
మనకు తెలంగాణ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఈ మందులు ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి, తెప్పించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు కాబట్టి, ఈ తప్పుడు మందుని, ఈ కలుషితమైనటువంటి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండేటువంటి ఈ మందుని తీసుకొచ్చినటువంటి అధికారుల పైన ఎలాంటి చర్య తీసుకున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ రింగర్స్ లాక్టేట్ పైన మన రాష్ట్రంలో నిషేధం పెట్టారా లేదా, లేకపోతే ఇంకేదైనా ఫార్మాసిటికల్స్ సంబంధించినటువంటి మందులు ఈ హసీఫ్ ఫార్మా నుంచి కొనకుండా నిషేధం ఏదైనా ఈ ప్రభుత్వం విధించిందా, తమ ద్వారా గౌరవ మంత్రివర్యులను తెలపవలసిందిగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ऑनरेबल स्पीकर सर, आज जो सरोजनी हॉस्पिटल आई हॉस्पिटल का जो क्वेश्चन आया है, तो मैं आपसे यह कहता हूं, यह हॉस्पिटल मेरी कॉन्स्टिट्यूंसी में आता है। 7 जुलाई 2016 को जो इंसिडेंट हुआ था, मैंने खुद पर्सनली वहां पर विजिट किया था सर। मैं जब जैसे ही वहां पे विजिट किया तो कोई प्रॉपर डॉक्टर अवेलेबल नहीं था। अगर फर्ज करिए कोई इंसिडेंट डॉक्टर की तरफ से अगर नहीं हुआ है, अगर कोई दूसरी तरफ से हुआ है, तो डॉक्टर्स की टीम का काम यह रहता कि वहां पर मौजूद रहना। मैंने डीएमई को फोन किया, उसके बाद में एक डॉक्टर मेरे साथ में आया, आके जब इंस्पेक्शन करने लगा तो मेन चीज क्या है सर, तकरीबन गरीबों की आंख, यानी आप अगर पलट के आज बोलते हैं कि 8 पर्सन्स की आइस लास्ट हो गई, एक आंख गई है। जो ऑपरेट करे थे वो किसके लिए गई, तो निकाल के एक हसीब फार्मास्यूटिकल पे डाल दिया। बेशक उसकी दवाई में कुछ भी इंफेक्शन था होगा। मैं ये पूछना चाहता हूं, अगर फर्ज करिए कोई बड़े आदमी की आंख अगर चले जाती तो क्या ये एक्सक्यूज देते थे हम लोग? हम ये एक्सक्यूज हरगिज नहीं देते थे, हम उसके ऊपर प्रॉपर इंक्वायरी बिठाते थे। मेरा सोचने का मतलब ये है सब कि उसकी एक की तरफ से नेग्लिजेंसी नहीं है, ये पूरी टीम की तरफ से नेग्लिजेंसी है। यहां पर आप सोचिए कि मेरी तरफ से आपको, हुकूमत को यह सवाल है कि इसके ऊपर प्रॉपर इंक्वायरी जैसी होना था वैसी इंक्वायरी नहीं हुई, सिर्फ आई वॉश किया गया है साहब। इस पे अगर आप डिटेल इंक्वायरी करेंगे तो इसमें डॉक्टर्स भी इन्वॉल्व रहेंगे। इसके अंदर आपकी ऑपरेशन थिएटर जो है वो प्रॉपर मेंटेन नहीं है साहब, उसके अंदर भी बैक्टीरिया फॉर्म हो रहा है जिसकी तरफ से आंख के ऊपर असर हो रहा है। और कई डॉक्टर सरोजनी हॉस्पिटल में तो ऐसे हैं, अगर कोई ऑपरेशन के लिए कहता है तो उसको अपनी क्लिनिक का एड्रेस देते हैं, अपने प्राइवेट हॉस्पिटल का एड्रेस देते हैं और यही कहते हैं आप आ जाओ वहां पर ठीक हो जाएगी, और ये रेफरेंसेस पुराने देते हैं। तो मैं ये समझता हूं कि हुकूमत को, गवर्नमेंट हॉस्पिटल को जब आप इंप्रूव करना चाहते हैं तो सरोजनी देवी आई हॉस्पिटल के अंदर रेगुलर मीटिंग्स होना चाहिए। आज तक कभी एचडीएस मीटिंग नहीं हुई है सर, क्यों नहीं हुई है, इसके ऊपर भी मेरा सवाल है। तो इसके ऊपर मैं मिनिस्टर साहब से यह ख्वाहिश करता हूं कि आंख इंसान के लिए बहुत अहमियत की चीज है साहब। अगर उसकी आंख चले जाती है तो उसकी जिंदगी चले जाती है साहब, उसके ऊपर भी आपको गौर करना चाहिए। अगर कोई एक इंसान अंधा हो जाता है तो उसकी पूरी फैमिली अंधी हो जाती है सर, उसके ऊपर पूरे डिपेंडेंट रहते हैं। तो ऐसी हालात के ऊपर सरोजनी हॉस्पिटल की यह इंक्वायरी केस के ऊपर खत्म नहीं करना चाहिए साहब, इसको आप डिटेल इंक्वायरी करके और ये कोई ना कोई एक एक्शन लेके ये हॉस्पिटल को इंप्रूव करना चाहिए साहब। मेरे को ये मौका देने पे मैं आपका शुक्रिया अदा करता हूं। गौरव मंत्री गाరు అధ్యక్ష, సింగిల్ సప్లిమెంటరీ సరోజిని దేవి మంత్రి గారు ఒక్క నిమిషం, మంత్రి గారు రామ్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు సరోజిని హాస్పిటల్ పైన ప్రశ్న ఉన్నందుకు నేను స్వయంగా అధ్యక్ష సరోజిని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న వైద్య బృందంతో మాట్లాడి అక్కడ ఎలాంటి చికిత్సలు చేస్తున్నారు, పేషెంట్స్కి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, అక్కడ ఇబ్బందులు ఏమున్నాయని ప్రత్యక్షంగా నేను వెళ్ళి అక్కడ కనుక్కొని అక్కడ నుంచి అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష. అక్కడ గత 5 సంవత్సరాల నుంచి ఎక్విప్మెంట్ లేదు అధ్యక్ష. ఒక 2 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ మనం ఇప్పగలిగితే 6 ఆపరేషన్ థియేటర్లలో ఇప్పుడు ఒకటే ఆపరేషన్ థియేటర్ అక్కడ పనిచేస్తుందని చెప్పి అక్కడ వైద్య బృందం చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మంత్రి గారి దృష్టి తీసుకొస్తున్నాను, మీరు వెంటనే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో అది ప్రొక్యూర్మెంట్ చేయాల్సిందిగా కోరుతూ, గతం లోపల బ్యాక్టీరియా ఉన్నటువంటి సెలైన్ని ఎక్కియడం మూలంగా 13 మంది పేషెంట్లలో 5 మంది పేషెంట్స్కి పూర్తిగా కనుచూపు లేకుండా పోయింది అధ్యక్ష. కాబట్టి వాళ్ళకి ఏదైనా
మన ఈ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ ఈ సెలైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పైన యాక్షన్ అయితే తీసుకుంటారో కేవలం వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం కాదు అధ్యక్ష, వాళ్లకు పెనాల్టీ కూడా వేయాలి. అదేవిధంగా దీన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల హెల్త్ మినిస్టర్స్ కూడా మనం ఒక మెసేజ్ పంపించాలి, ఇలాంటి ప్రోడక్ట్స్ని ఎక్కడ కూడా వాడొద్దు, మన దేశంలోనే బ్యాన్ చేయాలి ఇట్లాంటి ప్రోడక్ట్స్ అనే విధంగా మనం కనుక కేంద్రం దృష్టికి కూడా దీన్ని తీసుకొస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తారు అధ్యక్ష. ఈ హాస్పిటల్ను 1957 సంవత్సరం లోపల నీలం సంజీవ్ రెడ్డి గారు మన ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేయడం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రామ్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ ముఖ్యంగా అక్కడ శివారెడ్డి గారు పద్మశ్రీ అవార్డు పొందిన డాక్టర్ శివారెడ్డి గారు అక్కడ అతని పేరు మీద ఒక చౌల్ట్రీ నడుస్తుంది అధ్యక్ష. ఆ చౌల్ట్రీ లోపల కొన్ని సదుపాయాలు మెరుగు చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా జిహెచ్ఎంసీ ద్వారా గత కాంగ్రెస్ ప్రభుత్వం లోపల 5 రూపాయలకు అయితే భోజనం పెట్టే పథకం స్టార్ట్ చేసినామో ఆ పథకాన్ని ఈ సరోజినీదేవి హాస్పిటల్లో కూడా కొనసాగించాలని చెప్పి నేను మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, సరోజినీదేవి కంటి ఆసుపత్రి గత చాలా సంవత్సరాలుగా బీద రోగులకు మరి కంటికి సంబంధించిన వైద్యం అందిస్తుంది అధ్యక్ష. ఈ హాస్పిటల్ ద్వారా ప్రతి సంవత్సరానికి 40 నుంచి 50 వేల కేస్ సర్జరీలు ఈ హాస్పిటల్లో జరుగుతున్నాయి అధ్యక్ష. మరి ఆ రోజు జరిగిన సంఘటన దురదృష్టకరం. మరి అటువంటి పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది అధ్యక్ష. అయితే ఇటువంటివి ఇన్ఫెక్షన్ అనేది అంటే సభ్యులందరికీ గౌరవ సభ్యులు తెలిసి ఉండాలి. WHO నామ్స్ ప్రకారం 1 or 2 కేసెస్ పర్ 1000 అనేది నార్మల్గా వస్తుంటాయి అధ్యక్ష. అట్లాని దీన్ని నేను సమర్థించడం లేదు, అందరికి తెలిసి ఉండాలి కాబట్టి ఇది కామన్గా WHO నామ్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 1-2 కేసులు ఇన్ఫెక్షన్స్ 1000 కేసులు వస్తూ ఉంటాయి. మరి అటువంటి సందర్భంలో ఏదైతే ఈ అసీఫ్ ఫార్మాస్యూటికల్ ద్వారా ఈ ఫ్లూయిడ్ సప్లై చేయబడ్డదో వారి మీద అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఆ ప్రోడక్ట్ను మన స్టేట్లో బ్యాన్ కూడా, ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు మరి హాస్పిటల్ సంబంధించి ఇంప్రూవ్మెంట్స్ కూడా పూర్తి స్థాయిలో చేయడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు అడిగినట్టుగా అక్కడ అవసరమైన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఆల్రెడీ ప్రాసెస్ చేస్తూ ఉన్నాం. తొందరనే అవసరమైన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా టెండర్ ప్రాసెస్ కంప్లీట్ అయితేనే సప్లై చేయడం జరుగుతుంది అధ్యక్ష. తర్వాత ఈ టెండర్స్ అనేటివి ఈ టెండర్స్ విధానంలో కొంత లోపాలు ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. అయితే గతంలో ఇదే కంపెనీ అసీఫ్ ఫార్మాస్యూటికల్ అనేది గత 2007, 2009, 2011, 2013లో కూడా ఈ కంపెనీ మరి టెండర్లో పాల్గొనడం జరిగింది. అట్లాగే మరి 2015లో కూడా పాల్గొనడం, మరి టెండర్స్ నామ్స్ ప్రకారం వారికి అలాట్ చేయడం జరిగింది దశ. అయితే నేను గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నాను, ఇటువంటి నాసి రకం మందులు కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అవి కొనే అవకాశం లేకుండా పూర్తిగా టెండర్ సిస్టంలో రిఫార్మ్ తేవడం జరిగింది. ఇప్పుడు మేము పాటిస్తున్న టెండర్ విధానాలు పూర్తి స్థాయిలో వాటిని రెక్టిఫై చేసి భవిష్యత్తులో ఎటువంటి మరి నాసి రకం ఎక్విప్మెంట్స్ కావచ్చు, మందులు కావచ్చు రాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. ఈ టెండర్ సిస్టంలో గతంలో ఈ L1 సిస్టమ్ ద్వారా మరి మందులు కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, ఫర్నిచర్ కానీ ఇటువంటివన్నీ కొనే సిస్టమ్ ఉండింది అధ్యక్ష. దాంట్లో ఎటువంటి రూల్స్ పెట్టకుండా మరి ఎవరైతే టెండర్ నామ్స్ ప్రకారం L1 అంటే తక్కువ రేట్ వచ్చిన వాళ్ళకే ఇచ్చే పద్ధతి గతంలో పాటించడం జరిగింది. గత చాలా సంవత్సరాలుగా ఆ సిస్టమ్ కంటిన్యూ అవుతా ఉంది. దాంతో ఇటువంటి ఇబ్బందులు రావడం జరిగింది. ఉదాహరణ చెప్తా అధ్యక్ష, గాంధీ హాస్పిటల్లో లిఫ్ట్ రిపేర్కి వస్తే ఆ లిఫ్ట్ల గురించి ఎంక్వైరీ చేస్తే ఆ లిఫ్ట్లు కంపెనీ లేదు అధ్యక్ష ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే గతంలో అటువంటి సిస్టమ్ అంటే అటువంటి స్టాండర్డ్ లేని, పేరు లేని కంపెనీ ద్వారా కొనడం ద్వారా ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఈ టెండర్ విధానంలో మార్పులు చేసి పర్ఫార్మెన్స్ దిశగా వాటిని పర్ఫెక్ట్గా డాక్టర్స్ టీం వేసి ఏది కొన్నా, ఎక్విప్మెంట్స్ కొన్నా, ఫర్నిచర్ కొన్నా, మందులు కొన్నా, మరి ఏది కొన్నా
మంచి మందులు కొనే విధంగా హై ఎండ్ ఎక్విప్మెంట్స్ కొనే విధంగానే ఇప్పుడు టెండర్ సిస్టమ్ మార్పులు చేయడం జరిగింది. అట్లాగే ఈ ఫ్లూయిడ్స్ ఏదైతే కొంటా ఉన్నామో వాటికి ఇప్పుడు మనం కొనే దాంట్లో పూర్తి స్థాయిలో స్టాండర్డ్స్ ఉన్నవి. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కార్పొరేట్ హాస్పిటల్ అయితే ఫ్లూయిడ్స్ వాడుతూ ఉన్నారో ఇప్పుడు మనం గవర్నమెంట్లో అవే కొంటాను దశ. మరి ఈ సంఘటన జరగడం దురదృష్టకరం. ఇటువంటివి జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. తర్వాత మరి వారికి అవసరమైన పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ ఇంకా చేస్తూ ఉన్నాం. ఇంకా కొంత అవకాశం కూడా ఉంది. వాళ్ళకు పాక్షికంగానే కంటి చూపు పోవడం జరిగింది. వారికి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మరి నిపుణులతో కూడా వాళ్ళని చూపించడం జరిగింది. ఫర్దర్ వాళ్ళకి అవసరం అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ద్వారా అన్ని రకాల వాళ్ళకి ట్రీట్మెంట్ అందించి వారిని భవిష్యత్తులో అన్ని రకాల ప్రభుత్వం ఆదుకుంటాం అధ్యక్ష. Now question number 2185, Minister for Irrigation. Irrigation Minister గారు మీదే క్వశ్చన్. సింగిల్ సప్లిమెంట్ 2185 లాస్ట్. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం అవునండి, బి ప్రశ్నకు సమాధానం రూపాయలు 3.07 కోట్లు, సి ప్రశ్నకు సమాధానం 2017 ఆగస్టు నాటికి నిమ్మకాయల మార్కెట్ను ప్రజలకు లభ్యకు తీసుకురావడం జరుగుతుంది. వీరేశం గారు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు మా నకరికల్ నియోజకవర్గంలో నకరికల్ సెంటర్కు నిమ్మకాయల మార్కెట్ శాంక్షన్ చేసినందుకు మీ ద్వారా మంత్రి గారికి మా ప్రజల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, దాదాపు మా నియోజకవర్గంలో నిమ్మ రైతులు మెజార్టీ ఉన్నారు అధ్యక్ష. ఈ నిమ్మ రైతులు దాదాపు సంవత్సరానికి 200 కోట్ల పైచిలకు వ్యాపారం మా నియోజకవర్గంలో జరుగుతుంది అధ్యక్ష. అయితే రైతాంగం ఈ నిమ్మకాయను అమ్ముకోవడానికి మార్కెట్ లేకపోవటం మూలంగా దళారీల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో మాకు మార్కెట్ కావాలని చాలా కాలంగా రైతులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ గత పాలకులు ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు అధ్యక్ష. అడగగానే మంత్రి గారు దీన్ని శాంక్షన్ చేసినందుకు మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అయితే ఈ మార్కెట్ సంబంధించినటువంటి ఎప్పటి వరకు రైతులకు అందుబాటులో ఉంచుతారు, ఎప్పటి నుంచి రైతులకు వినియోగంలోకి వస్తుంది అనేటువంటి పూర్తి వివరాలు మంత్రి గారు చెప్పవలసిందిగా కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ మార్కెట్ను ఎట్లా నిర్మాణం చేస్తారు, కొత్త టెక్నాలజీ ఏమైనా తీసుకున్నారా, ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి కొత్త టెక్నాలజీతో నిర్మాణం జరిగితే ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అనేటువంటిది బయట రాష్ట్రాలకు ఎక్స్పోర్టింగ్ అనేటువంటిది ఉంటుందా, ఇక్కడ కొనుగోలు అనేటువంటిది ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందా, ఇక్కడ కూడా మన ప్రైవేటు సంబంధించినటువంటి వ్యాపారులకు అవకాశం ఇస్తాయి, ఈ సంబంధించిన పూర్తి వివరాలు చెప్పవలసిందిగా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా ఈ నల్గొండ జిల్లాలో దాదాపు 15,000 హెక్టార్లలో ఈ నిమ్మ సాగు జరుగుతూ ఉంది. వారు హైదరాబాద్ వరకు వచ్చి దీన్ని మార్కెటింగ్ చేసుకోవడంలో రైతాంగం అనేకమైనటువంటి వ్యయ ప్రయాసాలకు లోనవుతున్నారని, ఈ నకరేకల్ ప్రాంతంలో కూడా 4 మండలాల పరిధిలో 3,400 హెక్టార్లు ఉంది. నకరేకల్లో పెట్టినట్టయితే జిల్లాలోని రైతులందరికీ ఉపయోగపడుతుందని మా గౌరవ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, శాసనసభ్యులు వీరేశం గారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. సో గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యుల కోరిక మేరకు మరి నకరేకల్లో ఈ నిమ్మకాయల మార్కెట్ను ఏర్పాటు చేయడానికి 3,07,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపుగా 1 హెక్టార్కు ఇది 15 టన్నుల వరకు దిగుబడి వస్తుంది కనుక అక్కడనే ఉంటే రైతులకు ట్రాన్స్పోర్టేషన్ కానీ వారి సమయం కూడా వృధా కాకుండా రైతులందరికీ కూడా మంచి గిట్టుబాటు ధర వచ్చి పారదర్శకంగా ఈ మార్కెటింగ్ సౌకర్యం కలుగుతుందని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఈ మార్కెట్ యార్డ్ను 1 సంవత్సరంలోగా అంటే వచ్చే ఆగస్టు నాటికి దీన్ని అందుబాటులో తీసుకొస్తాం అధ్యక్ష. వీరేశం గారు అడిగినట్టు తప్పకుండా అక్కడ అన్ని ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పూర్తి స్థాయిలో అన్ని వసతులను కూడా సమకూర్చడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి టెండర్లు కూడా మేము ఇప్పటికే పిలవడం జరిగింది. తొందరలోనే టెండర్స్ ఫైనల్ చేసి ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. దీనికి సంబంధించి ఇది ప్రభుత్వం కొనడం కాకుండా ఇది మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్కువగా ఎగుమతి అవుతుంది కనుక ఇప్పుడు దీంట్లో వ్యాపారస్తులకు లైసెన్సులు ఇచ్చి అక్కడ ట్రేడింగ్ అనేటువంటిది మరి పారదర్శకంగా జరిగే విధంగా ప్రభుత్వం నియంత్రణ చేయడం జరుగుతుంది. ఇప్పటికే 26 మంది వ్యాపారస్తులకు లైసెన్సులు కూడా ఇచ్చాం.
ఇంకా కొంతమంది ఎవరైనా ముందుకు వస్తే కూడా మరిన్ని లైసెన్సులు కూడా ఇచ్చి న్యామ్ ద్వారా ఇక్కడ మార్కెటింగ్ జరిగితే మరి జాతీయ స్థాయిలో పోటీకి అందరూ కూడా వచ్చి మంచి ధర వచ్చి మన నల్గొండ జిల్లా నిమ్మకాయ రైతులకు బాగా లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే ప్రజల యొక్క రైతుల యొక్క భవిష్యత్తును వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యార్డ్ శాంక్షన్ చేయడం జరిగిందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తుంది. వాయిదా ప్రతిపాదనలు సంపత్ కుమార్ గారు మరియు ఇతరులు, కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మరియు ఇతరులు షెడ్యూల్ కులాల వర్గీకరణ గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదనలు తిరస్కరించడమైనది. శ్రీ సున్నం రాజయ్య గారు వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల వేతనాల గురించి ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. నౌ 0 ఓవర్ వంశీచంద్ర రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారికి సంబంధించిన అంశం అధ్యక్ష. అధ్యక్ష, మా నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష సాగునీరు అందించే ప్రాజెక్టు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరుకేమో కల్వకుర్తి అనే పేరు ప్రాజెక్ట్ ఉంది కానీ అధ్యక్ష కల్వకుర్తి నియోజకవర్గానికి చుక్క నీరు అందించినటువంటి ప్రాజెక్ట్ కేఎల్ఐ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఈ పార్టీకి అధ్యక్ష 2014 కల్లా 90% నిధులు కేటాయించడం జరిగింది అధ్యక్ష. రెండవ సెషన్లో అధ్యక్ష నేను సభలో అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ అధ్యక్ష 2016 ఖరీఫ్ కల్లా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆయకట్టుకి 62,282 ఎకరాలకి నీళ్లు అందిస్తామని ప్రభుత్వం సమాధానంగా చెప్పింది అధ్యక్ష. అదే సమాధానంలో 2014 వరకు మొత్తం 2,990 వ్యయమైనటువంటి ఈ ప్రాజెక్ట్ సంబంధించి 2,700 కోట్లు కూడా ఖర్చు పెట్టినాము 2014 వరకని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది అధ్యక్ష. 2016 ఖరీఫ్ కల్లా నీళ్లు అందిస్తామని చెప్పి ప్రభుత్వం మాట తప్పింది అధ్యక్ష. అలానే మళ్ళీ 4వ సెషన్లో అధ్యక్ష మళ్ళీ వేరే ప్రశ్న అడిగితే అధ్యక్ష దానికి సమాధానంగా చెప్తూ 2017 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అధ్యక్ష మార్చి 31 నాడు అసెంబ్లీలో మాట్లాడుతూ 2017 కల్లా 3,40,000 ఎకరాలకి నీళ్ళిచ్చి తీరుతామని హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. ఇవాళ జరిగినటువంటి క్వశ్చన్ అవర్ సంబంధించి అధ్యక్ష 85 క్వశ్చన్ డిస్కషన్స్ రాలేదు కానీ అధ్యక్ష దానికి సమాధానం చెప్తూ అధ్యక్ష ప్రభుత్వము ముఖ్యమంత్రి గారేమో సభలో 2017 కల్లా నీళ్ళిచ్చి తీరుతామని ముఖ్యమంత్రి గారు చెప్తారు అధ్యక్ష. మంత్రి గారేమో సమాధానంలో 2018 డిసెంబర్ కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్తారు అధ్యక్ష. ముఖ్యమంత్రి మినిస్టర్ గారు చెప్తారు అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష. మీరు ఒక్కటే ప్రశ్న అడగాలండి. 0 ఓవర్ అంటే ఒక ప్రశ్న అడగాలి. మీరు దాని సప్లిమెంటరీ కూడా 4-5 అడుగుతున్నారు. 0 ఓవర్ అంటే ఓన్లీ సింగిల్ క్వశ్చన్ మాత్రమే అడగాలి. మాట్లాడండి, కంప్లీట్ చేయండి. సింగిల్ క్వశ్చన్ అడగండి. 0 ఓవర్ లో 4 క్వశ్చన్స్ అడుగుతే ఇంపార్టెంట్ అంశం కదా అధ్యక్ష. అధ్యక్ష అలానే అధ్యక్ష 3,40,000 ఎకరాలు యాక్చువల్ ఆయకట్టు అయితే అధ్యక్ష ఈ మధ్యన 25,000 ఎకరాలు అధ్యక్ష గణపూర్ బ్రాంచ్ కెనాల్ సంబంధించి యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష మా నియోజకవర్గానికి సంబంధించి పేరు మాది ఉంది అధ్యక్ష. మా నియోజకవర్గంలో పని జరగట్లేదు కానీ 62,000 ఎకరాలకేమో పని నత్తనడకని జరుగుతుంది. టైలెండ్ కెనాల్ ఉంది అధ్యక్ష 40 కిలోమీటర్లు. ఇంతవరకు ఆ టైలెండ్ కిలోమీటర్ కనీసం ల్యాండ్ అక్విజిషన్ కూడా స్టార్ట్ చేయలేదు అధ్యక్ష. రీసెంట్ గా యాడ్ అయినటువంటి 25,000 ఎకరాలకేమో నీళ్లు అందించే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లు కూడా వెళ్తున్నాయి అధ్యక్ష. అధ్యక్ష నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరేది అధ్యక్ష మా నియోజకవర్గానికి సంబంధించి కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఈ 62,282 ఎకరాల పనులు వేగవంతం చేసి తక్షణమే నీళ్లు అందించేటట్టుగా అలానే ముఖ్యమంత్రి గారు ఇంకొక హామీ ఇచ్చినారు అధ్యక్ష 20 టీఎంసీల రిజర్వాయర్లు కూడా ఒకటి ఐ వాంట్ టు రెక్టిఫై ద రికార్డ్ అధ్యక్ష. 90% పనులు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జూన్ 2014 నాటికి పూర్తయ్యాయని చెప్పారు. అప్పటి వరకు పూర్తయినటువంటిది ఫిజికల్ గా 55.47% మాత్రమే. సో మిగతా పనులు ప్రభుత్వం పూర్తి చేస్తూ వచ్చింది. ఈ సంవత్సరం మరి 1,60,000 ఎకరాలకు కల్వకుర్తి కింద ఈ సంవత్సరం ఆయకట్టు ఇచ్చాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన విధంగా
వచ్చే సంవత్సరం 2017 నాటికి మిగతా 2 లక్షల ఎకరాలు పూర్తి చేసుకొని 2018 నాటికి ప్రాజెక్ట్ని కంప్లీట్గా క్లోజ్ చేసుకుంటామని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాం అధ్యక్ష. అక్బరుద్దీన్. मैडम डिप्टी स्पीकर, मैडम हम मुसलसिल कई बरस से मौकूफा जायदाद की तहफ़्फ़ुज़ के लिए आवाज़ उठाते रहे हैं और हर हुकूमत से हम यही मुतालबा करते रहे हैं कि औक़ाफ़ी जायदाद का तहफ़्फ़ुज़ होना चाहिए और वो आराज़ियात जो मौकूफा हैं, जो हुकूमत ने अपने तहवील में लेकर किसी दूसरे इदारे को अलॉट की है, उस अलॉटमेंट को कैंसिल करने का मुतालबा हम बार बार करते रहे हैं। और इसी मौकूफा जायदाद में से एक अहम जायदाद हुसैन शाह वली रहमतुल्लाह अलैह की दरगाह की मनीकोंडा जागीर का 1600 चिल्लर एकड़ आराजी का है, जिसके लिए मुसलसिल मजलिस इत्तेहादुल मुस्लिमीन की निशानदेही के बाद जिद्दोजहद की गई कानूनी और कानूनी जिद्दोजहद के बाद हाईकोर्ट में हुसैन शाह वली रहमतुल्लाह अलैह की मौकूफा आराजी को तस्लीम किया गया और फिर साबिक़ा हुकूमत और रियासत आंध्र प्रदेश की कांग्रेस की हुकूमत ने सुप्रीम कोर्ट में उस फैसले को चैलेंज किया। सुप्रीम कोर्ट में यह मुकदमा ज़ेर दौरां है और मैं हुकूमत से मुतालबा करूंगा कि हुसैन शाह वली रहमतुल्लाह अलैह की जो आराजी मल्टीनेशनल कंपनीज को दी गई है, ठीक है, उनको काम करने दीजिए वहां पे, हम उस काम के रोकने का मुतालबा नहीं कर रहे हैं, मगर यह मुतालबा हमने असेंबली में किया था कि जितनी जमीन अनअलॉटेड है, किसी को अलॉट नहीं की गई है, कम से कम वो जमीन वक्फ बोर्ड को हवाले कर दी जाए, जिस पर चीफ मिनिस्टर साहब ने साइवान में कहा था कि एक हाउस कमेटी बनाकर उसकी रिपोर्ट के बाद अनअलॉटेड जमीन को वक्फ बोर्ड के हवाले करेंगे। जो 700 एकड़ अनअलॉटेड लैंड है मैडम, मैं फिर से हुकूमत से और आपसे भी दरखास्त करूंगा कि साइवान में यह तयखुन दिया गया था कि हाउस कमेटी बनाकर इस पर रिपोर्ट तलब करेंगे और रिपोर्ट के ऊपर कार्रवाई करेंगे। जो चीफ मिनिस्टर साहब ने कहा था, इस पर अगर आप कोई इकदाम करेंगे और इस पर फौरी अगर हाउस कमेटी तश्कील देंगे तो हम बहुत ही ममनून रहेंगे, मशकूर रहेंगे। उसके साथ ही साथ मैं हुकूमत का शुक्रिया अदा करूंगा कि औकाफी जायदादों के तहफ़्फ़ुज़ के लिए जब भी हमने आवाज उठाई है, हालिया 8 दिन पहले पुराने शहर में जो लोग जो मर जाते हैं उनकी तदफीन के लिए हुकूमत की जानिब से 50 एकड़ जमीन पुराने शहर के लोगों के लिए हवाले की गई है, फकीर मुल्ला की दरगाह की। इसके लिए मैं शुक्रिया अदा करता हूं। और अनीसुल गुरबा में भी हमारे मुतालबे पर हुकूमत ने 4000 गज जमीन ऑर्फनेज के लिए दी है, इसके लिए मैं शुक्रिया अदा करता हूं हुकूमत का। ये बहुत बड़े काम किए हैं कि लोग परेशान थे मरने के बाद, 50 एकड़ आराजी दी गई है यतीमों के अनीसुल गुरबा। इसी तरीके से ये 700 एकड़ आराजी भी जो हुसैन शाह वली रहमतुल्लाह अलैह की दरगाह की है अनअलॉटेड, अगर उसको भी अगर वक्फ बोर्ड का अलॉट कर देंगे तो इससे मुसलमानों के तालीमी और दूसरी उनकी तरक्की के लिए सरगर्मियां कर सकते हैं, जिसके जरिए मुसलमानों में और खुशहाली आ सकती है। शुक्रिया मैडम। मिनिस्टर గారు. అధ్యక్ష, నోటు చేసుకున్నాం అధ్యక్ష, తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. భూపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, నారాయణఖేడ్ నియోజకవర్గంలో 210 గిరిజన తాండాలు ఉన్నాయి అధ్యక్ష. అదే మాదిరిగా 40,000 పాపులేషన్ ఉన్నది. నారాయణఖేడ్లో గిరిజనులను పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన అధ్యక్ష. ఈ మధ్యనే మన ముఖ్యమంత్రి గారు 4 గిరిజన ఆశ్రమ పాఠశాలలు మాకు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అక్కడ. అదే మాదిరిగా నారాయణఖేడ్లో రహదారులు, గిరిజన తాండాలకు సంబంధించిన రహదారులు లేకపోవడం మూలంగా గిరిజనులు హాస్పిటల్కి వచ్చే లోపలనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని గిరిజన తాండాలకు తొందరగా రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రమేష్ గారు.